నమస్తే, నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి. గురుకుల బోర్డు అనేది ఆగమేఘాల మీద రిజల్ట్స్ ఇవ్వడం కోసం 1:2 లిస్ట్ అని వెరిఫికేషన్ అని డెమో అని చెప్పేసి మెసేజ్లు పెట్టడం అయితే త్వరితగతిన అయితే చేస్తూ ఉంది. మేము ఏమి డిమాండ్ చేస్తామన్నామంటే, జనరల్ మెరిట్ లిస్ట్ అనేది నువ్వు అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ మొత్తం టోటల్ సబ్జెక్ట్ వైజ్గా పెట్టి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి మొత్తం కూడా అనౌన్స్ చేసి పెట్టే ట్రాన్స్పరెన్సీగా చూపించాలి. అంతేగాని ఓవరాల్గా మీరు వీరు సెలెక్ట్ అయ్యారు మీకు అని చెప్పేసి మెసేజ్లు పెట్టడం, లేదంటే ఓన్లీ హాల్ టికెట్స్ పెట్టడం అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. కనుక జనరల్గా ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్నారో ర్యాంక్ వైజ్గా రిలీజ్ చేస్తే దాన్ని బట్టి అందరికి అర్థమైపోతుంది. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నది, మాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి ఓపెన్గా తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే, రిజర్వేషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా కాదా కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. కనుక మీరు జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టండి. మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాతనే మీరు రిజల్ట్స్ 1:2 లిస్టు ఫైనలైజ్ చేసి మీరు వెరిఫికేషన్కి మీరు వెళ్తే అప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా నమ్మశక్యంగా ఉంటుంది. తప్ప మీరు గుట్టు చప్పుడు కాకుండా ఏదో మీరు లిస్ట్ పెడుతున్నాం, మీరు మెసేజ్లు పెడుతున్నాం, ఓన్లీ హాల్ టికెట్స్ పెడుతున్నాం అంటే కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. కనుక బోర్డుకి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాతనే 1:2 లిస్ట్ ఫైనలైజ్ చేసి పెట్టి వెరిఫికేషన్ మీరు చేయండి. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే గతంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఉద్యోగాలు అనేవి ఎటు గాయపడినని చెప్పేసి కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. కనుక ఎందుకంటే టీఎస్పీఎస్సీ ద్వారా పేపర్ లీకేజ్ అయ్యి చాలా పేపర్లు బయట మార్కెట్లో జిరాక్స్ షాపులలో దొరికిన సందర్భాలు చూసాం. కనుక మరి మీరు ఒకసారి దీన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని ఏదో పర్సనల్ కాకుండా, లేకపోతే ఏదో మీద అన్యదా భావించి కాకుండా దీన్ని సీరియస్ తీసుకొని అభ్యర్థులందరికీ నమ్మకం కలిగే విధంగా మీరు రిజల్ట్స్ విషయంలో కానీ అపాయింట్మెంట్ విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.